వైసీపీలో ఇన్ఛార్జీలను ప్రకటించిన నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ను ప్రకటించారు. దీంతో కోడుమూరులో వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తే బయటి వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారని వైసీపీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నించారు. పార్టీకి ఎలాంటి సేవ చేయని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ముఖ్యమంత్రి పునరాలోచన చేసి కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని మార్పు చేయాలని కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిన తనను కాదని కొత్త వ్యక్తికి ఎలా ఇస్తారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడుమూరు ఇన్ఛార్జిగా ప్రకటించిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్థానికేతరుడు కాబట్టి ఎన్నికల్లో గెలవలేడని, స్థానిక నేత కాకపోవడంతో ప్రజలు ఆదరించరని సంధ్యా విక్రమ్ కుమార్ తెలిపారు. ఆ రోజు ప్రతిపక్షంలోనైతేనేమి పార్టీ జెండాను, అజెండాను, విధానాన్ని మోసిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అధికార పక్షము వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోడుమూరు నియోజకవర్గ ప్రజలలో అన్ని రకాలుగా వాళ్ళ మనస్సులోకి పోయే విధంగా మేము కార్యక్రమాలు చేసిన పరిస్థితులు ఉన్నాయని వేదిక ద్వారా మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనము ఒక అభ్యర్థిని మార్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మారుస్తున్నామో, ఏ విధంగా మారుస్తున్నామో మనకంతా తెలిసిన పరిస్థితులే. కార్యకర్త నలిగిన పరిస్థితులు చూసినాం, కార్యకర్త బాధపడిన పరిస్థితులు చూసినాం, కార్యకర్త వేదన పడిన పరిస్థితులు చూసినాం, కార్యకర్త మరుగున పడిన పరిస్థితులు ఈరోజు చూసినాం. 5 సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉన్నా కూడా మళ్ళా 6 నెలలు కూడా 2 నెలలు కూడా అనుభవం లేని వాళ్ళని, అవగాహన విధానం లేని వాళ్ళని, ప్రాంతం పైన పట్టు లేని వాళ్ళని, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళని తీసుకొని వస్తే మళ్ళా పార్టీ కార్యకర్త కానీ, పార్టీ విధానాలు కానీ మరుగున పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా ఆవేదనను మా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని చెప్పి, మా ఆవేదన మా ముఖ్యమంత్రి గారు స్వీకరించి మళ్ళా ఒకసారి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలను తీసుకోవాల్సిందిగా మా ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా విన్నవించుతుంది. ఇప్పుడున్న సుధాకర్ సార్ని కూడా, ఎమ్మెల్యే సుధాకర్ అన్నను కూడా తీసేయడానికి గల కారణం సరిగా ఆయన కార్యకర్తను పట్టించుకోలేదు, ప్రజల సొమ్మును దుర్వినియోగపరిచాడు, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడని. ఆయన ఫెయిల్ అయిన అదే సమయంలో సంధ్యా విక్రమ్ కుమార్ 5 ఏళ్ళు పార్టీని భుజాన మోసుకొని కార్యకర్త బాధపడకుండా, కార్యకర్త విచ్ఛిన్నం కాకుండా, కార్యకర్త ఏ విధంగా నష్టపోకుండా వాళ్ళని దగ్గరగా తీసుకుంటూ ప్రజల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమము అనేది లేకుండా పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు ప్రజల్లో తీర్పు ఒక రకంగా ఉంది, హైకమాండ్ ప్రకటించిన డెసిషన్ ఇంకొక రకంగా ఉంది. సో ఏ విధంగా ఇది మీరు తీసుకున్నారు అనేది మేము మా కుటుంబ పెద్ద అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగనన్న గారిని సవినయంగా అడుగుతున్నాం. ప్రజల తీర్పు నిష్పక్షపాతంగా సంధ్యా విక్రమ్ కుమార్ కావాలనే ఉంది. ప్రతి ఒక్క సర్వే కానీ, పోలింగ్ కానీ ఎక్కడన్నా చూసుకోండి, మాకు కావాల్సింది సంధ్యా విక్రమ్ కుమార్ అన్ననే. ఆయన అయితేనే కార్యకర్తని పట్టించుకుంటాడు, బలంగా మా తరఫున నిలబడతాడు అని కోరుకుంటున్నప్పుడు ఎవరో నాన్ లోకల్ని తీసుకొచ్చి పార్టీ మీద నియోజకవర్గంలో పట్టులేని వ్యక్తిని, కార్యకర్తల అండాదండ లేని వ్యక్తిని తీసుకొచ్చి మనం వై నాట్ 175 కాన్సెప్ట్ ఎలా రీచ్ అవుతాం? ఎక్కడ జరుగుతుంది? పార్టీ మళ్ళీ వెనకలికి పోయే పరిస్థితి వస్తుంది కదా. అన్న చెప్పింది ఏంటి? సర్వేలలో ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే కావాలి అని కోరుకుంటారో వాళ్ళకే టికెట్ ఇస్తాము అన్నారు. సో లాబింగ్లు జరిగినాయి, ఏమేమో జరిగినాయి. దానిల వల్ల ఆయనకు టికెట్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. మళ్ళీ అన్నని కోరుకుంటున్నాం, అన్న ప్రజలు కోరుకునే వ్యక్తికి మీరు ఇస్తామన్నారు. మీరు మాట తప్పని వ్యక్తి, మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి. ఒక్కసారి మీ నిర్ణయాన్ని మరలా పునరాలోచించండి. ప్రజలు కోరుకునే వాళ్ళని మనం తెచ్చుకుంటే, ప్రజలు కోరుకునే వాళ్ళు ఉంటే పార్టీ బలపడుతుంది.